వాల్మీకి గారు మనతో పాటు ప్రోగ్రాంలో పాల్పంచుకోవడానికి, మీతో కొన్ని డౌట్స్ తీర్చుకోవడానికి మనతో పాటు కొంచెం విద్యార్థులు ఉన్నారు, అని అడుగుదాం. అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వీరేష్, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. బేసికల్గా హాలిడే దొరికితే చాలామంది నిద్రపోతుంటారు, కానీ అది మధ్యాహ్నం. కానీ నాకు మధ్యాహ్నం ఎంత ట్రై చేసినా నిద్ర రాదు సార్. దీనికి రీజన్ ఏముంటుంది చెప్పండి సార్. అది మనిషి యొక్క బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. సైన్స్ ప్రకారం అయితే మధ్యాహ్నం ఒక గంట సేపు అరగంట సేపు పడుకోవడం మంచిది అంటారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి మన మెకానికల్ లైఫ్లో దెర్ ఈజ్ నో ఛాన్స్. కాబట్టి పడుకోకపోవడం వల్ల మీరేం నష్టంలాగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అంటే సాధారణంగానైతే ఒకవేళ మనకి ఇప్పుడు ఈ శారీరక శ్రమ చాలా చేయాల్సి వస్తుంది కొంతమందికి, మరి అలాంటి వారికి మధ్యాహ్నం నిద్ర అవసరం లేదంటారా? అసలు ఒకవేళ నిద్రపోతే ఎంతసేపు పోవాలి? పర్టికులర్గా ఒక టైం ఏమన్నట్టు చెప్పండి. ఒక సైకిల్కి 1.5 అవర్ అనుకున్నాం, అలా ఒక సైకిల్ పూర్తి చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, సైంటిస్టులు, గొప్ప గొప్ప డాక్టర్స్ వీటి పట్ల అంతా బాగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఎన్నో చూసింటారు కాబట్టి ఆ రాత్రి అంతా వాళ్ళు 3 సైకిల్స్ నిద్రపోతారు. అంటే వాళ్ళ నిద్ర 4.5 అవర్స్లో అయిపోతుంది. మధ్యాహ్నం 1 సైకిల్ నిద్రపోతారు మళ్ళీ, అది అదొక 1.5 అవర్. అలాగా టోటల్ 24 అవర్స్లో 6 అవర్స్ మేనేజ్ చేసుకుంటారు. ఇంకొంతమంది రాత్రి 3 అవర్సే పడుకుంటారు, మిగతా 3 అవర్స్ నెక్స్ట్ డే మధ్యాహ్నం పడుకుంటారు. ఇలా కూడా చేస్తూ ఉంటారు. బట్ అది జనరల్గా అది అడ్వైజబుల్ కాదని చెప్పొచ్చు, ఎందుకంటే మనం అట్లా అలవాటు కాలేదు మనం. ఓకే సరే, అందరినీ చూసుకుంటే గనక ఒకవేళ పోవాలంటే గనక ఎంతసేపు పోతే మంచిదని మీరు అంటారు? ఇది మంచి స్లీప్ అంటే మనం 6 అవర్స్ ఇస్ సఫిషియెంట్. నేను మధ్యాహ్నం నిద్ర గురించి మాట్లాడుతున్నాను. మధ్యాహ్నం ఒకవేళ జనరల్గా అందరినీ తీసుకుందాం, యూనివర్సల్గా తీసుకుంటే పర్లేదు, ఎంతసేపు నేను నిద్రపోవాలని ఒక సాధారణ మానవుడికి వస్తే సందేహం, మీరేం చెప్తారు? అది మనం కునుకు అనవచ్చు. తెలుగులో కునుకు అనగా షార్ట్ స్లీప్. షార్ట్ స్లీప్ అంటే వీ కెన్ సే మైక్రో స్లీప్. అది 20 మినిట్స్ కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, 45 మినిట్స్ కావచ్చు. మనిషి యొక్క ఆయన చేసే వర్క్ నేచర్ బట్టి ఉంటుంది. కరెక్ట్గా ఇట్లా 1 అవరే పడుకోవాలి అని చెప్పలేము ఎగ్జాక్ట్గా. అది వాళ్ళ యొక్క వర్క్ నేచర్. కొంతమంది ఫిజికల్గా ఎక్కువ వర్క్ తీసుకుంటారు, వాళ్ళ బాడీకి కొంచెం రెస్ట్ ఎక్కువ కావాల్సి అవ్వచ్చు. ఇంకొంతమందికి ఊరికనే కూర్చుంటారు, వర్క్ అంతా వాళ్ళు కూర్చొని చేయడం వాళ్ళు, అంటే వాళ్ళకి ఏం పెద్ద రిస్క్ ఉండదు, వాళ్ళకి అవసరమే లేకపోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద బాడీ కండిషన్ అండ్ బాడీ స్టేట్. సో జనరల్గా అయితే చూసుకున్నట్లయితే షార్ట్ స్లీప్ ఒక 10 నుంచి 20 నిమిషాలు మైక్రో స్లీప్ కెన్ సే. అదే 20 మినిట్స్ కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, డిపెండ్స్ ఆన్ 45 మినిట్స్ కూడా కావచ్చు. అలా చెప్పి 2-3 అవర్స్ పడుకుంటే అది నేను అడిగేది. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కసారి మధ్యాహ్నం పడుకున్న వాళ్ళు 2 నుంచి 3 గంటలు, ఒక్కొక్కరు 4 గంటలు కూడా పడుకుంటారు. అది మంచిదా? అది నాట్ అడ్వైజబుల్. అది ఏమైపోతుంది, అతి నిద్ర అంటాం. అతి నిద్ర అనేది మీకు తెలుసు. అతి నిద్ర అనేది ఇంకా లాస్ట్కి ఏమైపోతుంది, ఎక్కువ నిద్రపోవడం వల్ల మైండ్ అది అలవాటైపోతే మనం ప్రతిసారి కూర్చుని అరగంట సేపు కూర్చుని నిద్ర రావడము, ఒక నిద్ర మత్తు రావడం, ఆ మత్తులోకి వెళ్ళిన తర్వాత ఏ పని చేయబుద్ధి కాకుండా ఉండడం, దానివల్ల వచ్చేటువంటి సోమరితనం, ఆ సోమరితనం వల్ల వచ్చే తర్వాత వాయిదాలు వేయడం, పోస్ట్ పోన్మెంట్ నేచర్, దాని తర్వాత మన నెగ్లిజెన్స్, ఇలావన్నీ సైకలాజికల్ డిసీజెస్ ఒకదాంతో వస్తుంటాయి. సో అడ్వైజబుల్ అంటే నాట్ టు స్లీప్ మోర్ దాన్ 6 అవర్స్. రైట్. నా పేరు వాసవి సార్. జనరల్గా ఏంటంటే కొంతమందికి ఎక్కువ ఎగ్జామ్స్ టెన్షన్స్ జనరల్గా ఉంటాయి కదా సార్ స్టూడెంట్స్కి. సో కొంతమందికి అసలు ఎగ్జామ్ టెన్షన్ తోటి అసలు నైట్ అంతా నిద్ర రాదు, కొంతమందికి ఎక్కువసేపు నిద్ర వస్తుంది. ఎందుకు అలాగా? ఆ టెన్షన్ వచ్చినప్పుడు మనము డిపెండ్స్ ఆన్ అవర్ మేనేజ్మెంట్ స్కిల్. మనం ఎలా మేనేజ్ చేసుకుంటాం అనేది. టెన్షన్ అతిగా ఎక్కువ టెన్షన్ పడడం వల్ల మనకేం పెద్ద మంచి జరిగేదంటూ ఉండదు. సో టెన్షన్ని మనం పడకపోవడమే మంచిది. ఆ టెన్షన్ పడే కొద్దీ నిద్ర రాదు, ఆలోచనలు చక్కగా రావు, పైగా మనిషి నార్మల్గా ఏమీ చేయలేడు. కాబట్టి ఎగ్జామ్స్ వస్తున్నాయని చెప్పి టెన్షన్ పడ్డాము మనం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూస్ అది లేకపోతే ముఖ్యమైన పనులు అని చెప్పి టెన్షన్ పెట్టుకోకుండా లైట్గా ముందే ప్రిపేర్ అయితే చాలా మంచిది. మీరు అలా కాకుండా లాస్ట్లో మాత్రం చేస్తే దాన్ని ఫ్రెండ్జీడ్ క్రామింగ్ అంటారు. ఫ్రెండ్జీడ్ క్రామింగ్ అంటే ఆకలి అవుతుందని చెప్పి బ్రెడ్ తీసుకొని 4-5 పీసులు ఒకటేసారి నోట్లో పెట్టుకుంటే అదేమైపోతుంది, మింగలేను కక్కలేను, అలాంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. కొంచెం కొంచెం తింటే ఇట్ ఈస్ కరెక్ట్ అనమాట. సో ఎనీథింగ్ అలా చేయాలి. అలా చేస్తే టెన్షన్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి.